హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. కల్కి సినిమా నుంచి పోస్టర్ రిలీజ్ అయితేనే దాన్ని పోస్ట్ మార్టం చేసి అసలు విషయం ఇది అంటూ ఫుల్ డీటెయిల్ లాగేస్తున్నారు ఫ్యాన్స్. అలాంటిది పట్టుమని 10 సెకండ్లు కూడా లేకుండా ప్రభాస్ కనిపించకుండా స్టెప్ వేస్తున్న వీడియో పోస్ట్ చేసింది కల్కి టీం. దాంతో ఫుల్ బీట్ ఉన్న ఈ పాటకి ప్రభాస్ స్టెప్పులేసేది ఎవరితో? దీపికాతోనా, దిశా పటానీతోనా, లేక ఏదైనా ఐటమ్ సాంగా అంటూ ఆరాలు తీయడం మొదలు పెట్టేశారు. ప్రభాస్ నాగాస్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కల్కి నుంచి ఏమాత్రం హింట్ లేకుండా వీడియో డ్రాప్ చేసింది టీం. జస్ట్ కాలు మాత్రమే కనిపిస్తూ చిన్నగా స్టెప్పులేస్తున్న 6 సెకండ్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్పెషల్లీ టక్కర టక్క టక్కర అంటూ ఫుల్ ఫాస్ట్ మాస్ బీట్ తో ఉన్న పాటకి ప్రభాస్ వార్మప్ చేస్తున్నారంటూ పెట్టిన వీడియో చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ప్రభాస్ అసలు పాటలు, డాన్స్, రొమాన్స్ వీటిని ఆల్మోస్ట్ పక్కన పెట్టేసి అన్ని యాక్షన్ సినిమాలే చేస్తున్నారు. దాంతో కల్కి నుంచి రిలీజ్ చేసిన ఈ 6 సెకండ్ల వీడియోలో పాటకి ప్రభాస్ షేక్ చేస్తున్న స్టెప్పుని ఇమాజిన్ చేసుకుంటూ కల్కిలో ప్రభాస్ చేత అదిరిపోయే డాన్స్ చేయించబోతున్నారంటూ ఫ్యాన్స్ తెగ ఆనందపడిపోతున్నారు. మళ్లీ స్టైలిష్ గా స్టెప్పులేస్తూ మరోవైపు మాస్ సాంగ్స్ కి డాన్స్ తో అదరగొట్టే ప్రభాస్ ని మళ్లీ చూడొచ్చని ఎక్సైట్ అయిపోతున్నారు ఫ్యాన్స్. టీమ్ వార్మప్ అని వీడియో పోస్ట్ చేయడంతో ఆల్రెడీ ఈ సాంగ్ కి ప్రభాస్ డాన్స్ చేసేసినట్టే తెలుస్తోంది. అయితే ఈ ఫాస్ట్ బీట్ సాంగ్ ని ప్రభాస్ మెయిన్ హీరోయిన్ అయిన దీపికా పదుకొన్ తో చేశారా, లేక దిశా పటానీతో చేశారా, లేక పెప్సీ నెంబర్ గా కనిపిస్తున్న ఈ పాటకి స్పెషల్ గా వేరే హీరోయిన్ ని సెట్ చేశారా అంటూ ఆరాలు తీస్తున్నారు నెటిజన్స్. 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్ సైఫై మూవీ, భారీ స్టార్ క్యాస్ట్, ఇలా సినిమా మరీ క్లాసీగా కనిపిస్తుంది అనుకున్నారో ఏమో ఈ సాలిడ్ సాంగ్ తో సినిమాకి మాస్ ఫీల్ తెప్పించేశారు మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్. మరి 6 సెకండ్ల వీడియోతోనే అదరగొడుతున్న ప్రభాస్ ఫుల్ సాంగ్ కి ఏ రేంజ్ లో స్టెప్పులేశారో ఎప్పుడెప్పుడు థియేటర్లో చూద్దామా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అంచనాలకు అందకుండా సినిమాలు చేస్తున్నారు నాని. దసరాతో కెరియర్లో ఫస్ట్ యాక్షన్ మూవీ చేసిన నాని హాయ్ నాన్నతో ఎమోషన్స్ ని పీక్స్ లో చూపించారు. ఈ సినిమాల తర్వాత నాని చేస్తున్న సినిమా అసలు ఏ జానర్ లో ఉండబోతుందా అని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి మరోసారి సాలిడ్ యాక్షన్ అవతాన్ని చూపించారు నాని. ఈ మాస్ యాక్షన్ శాంపిల్ ఆడియన్స్ ని ఏ రేంజ్ లో ఎంగేజ్ చేసిందో, సినిమా రిలీజ్ ఎప్పుడో, లెట్స్ హావ్ ఎ డీటెయిల్. నాని బర్త్డే ట్రీట్ అదిరిపోయిందంటున్నారు ఫ్యాన్స్. వరుసగా కంటెంట్ డ్రివైన్ సినిమాలు చేస్తున్న నాని ఈసారి కూడా సంథింగ్ డిఫరెంట్ స్టోరీతో సరిపోదా శనివారం అంటూ ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. టైటిల్ కి తగ్గట్టే ఈ శనివారం రిలీజ్ అయిన సరిపోదా శనివారం గ్లింప్స్ నాని ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటోంది. నాని కంప్లీట్ మాస్ అవతార్ లో కాస్త సీరియస్ గానే కనిపిస్తున్న వీడియో సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోందంటున్నారు ఆడియన్స్. సమవర్తి అంటూ సీరియస్ గా స్టార్ట్ అయిన వీడియోలో నాని కంప్లీట్ యాక్షన్ పార్ట్ చూపించింది టీం. సంథింగ్ డిఫరెంట్ గా హీరో ఎలివేషన్ ని, క్యారెక్టరైజేషన్ ని విలన్ చెప్పడం ఇంకా ఎక్సైట్ చేస్తోంది ఫ్యాన్స్ ని. దీనికి తోడు విలన్ గా ఎస్జే సూర్య సాలిడ్ యాక్షన్, పవర్ఫుల్ డైలాగ్స్, ఈ ఇద్దరి కాంబినేషన్ ని ఎప్పుడు స్క్రీన్ మీద చూద్దామా అన్న ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. మొత్తంగా పవర్ఫుల్ యాక్షన్ వీడియోతో నాని మరోసారి స్టైలిష్ యాక్షన్ ని చూపించబోతున్నారని తెలుస్తోంది. ప్రియాంక అరుళ్ మోహన్, నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో రెండో సినిమాగా వస్తున్న సరిపోదా శనివారం ఈ శాంపిల్ గ్లిమ్స్ తో పాటు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసి ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ఇచ్చింది. నాని స్ట్రైట్ యాక్షన్ మూవీగా రాబోతున్న సరిపోదా శనివారం ఆగస్టు 29న రిలీజ్ అవుతున్నట్లు అనౌన్స్ చేసింది టీం. డివివి బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా నిజానికి సమ్మర్ లో రిలీజ్ అవుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేశారు ఫ్యాన్స్. అయితే అది కాస్త డిలే అయి ఆగస్టుకి వెళ్లడంతో ఇంకా 6 నెలలు ఆగాలని కాస్త డిసప్పాయింట్ అయినా రిలీజ్ చేసిన గ్లింప్స్ తో సినిమా మీద ఎక్సైటెడ్ గా ఉన్నారు ఆడియన్స్. కెరియర్ లో ఇప్పటి వరకు చేసిన యాక్షన్ సినిమాలన్నీ ఒక ఎత్తు, ఇప్పుడొస్తున్న భీమా ఒక ఎత్తు అంటున్నారు గోపీచంద్. 10 ఏళ్ల నుంచి పట్టుమని ఒక్క పెద్ద హిట్ కూడా కొట్టని గోపీచంద్ ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ పక్కా అంటున్నారు. రొటీన్ యాక్షన్, ఎమోషన్ కాకుండా అంతకు మించి చూపిస్తున్న భీమా గోపీచంద్ కి హిట్ ఇస్తుందా? గోపీచంద్ ఫ్లాప్లకు బ్రేక్ పడ్డట్టే అంటున్నారు ఫ్యాన్స్. హై వోల్టేజ్ యాక్షన్ ని, అంతకు మించి ఎలివేషన్ ని చూపిస్తూ రాబోతున్న భీమా ట్రైలర్ తో ఒక్కసారిగా సినిమా మీద అంచనాల్ని పెంచేసింది.
గోపీచంద్ కన్నడ డైరెక్టర్ హర్ష కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఫిక్షనల్ కాప్ యాక్షన్ ఎంటర్టైనర్ భీమా ట్రైలర్ తో ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసింది. అసలు 20 ఏళ్లుగా గోపీచంద్ ని ఎప్పుడూ చూడని నెవర్ బిఫోర్ లుక్ లో పవర్ఫుల్ గా చూపించబోతోంది భీమా. కొన్ని రోజుల నుంచి భీమా నుంచి అప్డేట్స్, ప్రమోషనల్ వీడియోస్ రిలీజ్ చేస్తున్నా ఇదేదో రొటీన్ కాప్ యాక్షన్ ఎంటర్టైనరే అనుకున్నారంతా. అయితే అసలు బొమ్మ చూశాక మాత్రం అదిరిపోయింది అంటున్నారు ఫ్యాన్స్. భీమా నుంచి రిలీజ్ అయిన పవర్ ప్యాక్డ్ ట్రైలర్ సినిమా మీద అంచనాల్ని ఒక్కసారిగా పెంచేసింది. ఇది రొటీన్ యాక్షన్ డ్రామా కాదు, అంతకు మించి అంటూ సాలిడ్ హైప్ తెచ్చేసింది ట్రైలర్. భీమాలో గోపీచంద్ 2 డిఫరెంట్ రోల్స్ లో కనిపించబోతున్నారు. 2 డిఫరెంట్ టైమ్ జోన్స్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. పవర్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే పరశురాముని ఎలివేట్ చేస్తూ పవర్ఫుల్ డైలాగ్స్ తో అంతకు మించి ఎలివేషన్ తో రాబోతోంది భీమా మూవీ. ఈ సినిమాకు సంబంధించి సీజీ వర్క్ కూడా నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తోంది అంటున్నారు ఫ్యాన్స్. గోపీచంద్ పవర్ఫుల్ లుక్స్ తో పాటు స్టైల్, రొమాన్స్, ఎమోషన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, అదరగొట్టే యాక్షన్ కి తోడు కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ ఇచ్చిన పవర్ఫుల్ మ్యూజిక్ హైలైట్ అవుతోంది. ట్రైలర్ తో మంచి బజ్ క్రియేట్ అవుతున్న భీమా మార్చి 8న శివరాత్రి రోజు గ్రాండ్ గా థియేటర్లోకి వస్తోంది. ట్రైలర్ చూసిన ఆడియన్స్ అయితే ఈసారి గోపీచంద్ కి బ్లాక్ బస్టర్ హిట్ పక్కా అంటూ ఫిక్స్ అయిపోయారు. మరి భీమా అయినా గోపీచంద్ ని సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందేమో, ఫ్లాప్లకు బ్రేక్ వేస్తుందేమో చూడాలి. టాలీవుడ్ లో హారర్ కామెడీలు రావడం కొత్తేం కాదు. అయితే అన్నీ ఒక ఎత్తు, గీతాంజలి మరో ఎత్తు. ఎలాంటి స్టార్ కాస్ట్ లేకుండా, అసలు ఎటువంటి అంచనాలు లేకుండా 10 ఏళ్ల క్రితం వచ్చిన గీతాంజలి అప్పట్లో ట్రెండ్ సెట్ చేసింది. మరి ఆ సినిమాకి సీక్వెల్ గా గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా రాబోతోంది. టీజర్ రిలీజ్ తో క్రేజ్ పెరిగిన ఈ గీతాంజలి ఆ రేంజ్ సక్సెస్ సాధించే ఛాన్స్ ఉందా? నార్మల్ హారర్ కామెడీ, ఎలాంటి స్టార్ హీరోలు, హీరోయిన్లు లేరు, కానీ ఆడియన్స్ ని ఎంగేజ్ చేసే కంటెంట్ మాత్రం ఉంది. అదే నమ్మకంతో 2014లో రిలీజ్ అయిన గీతాంజలి సినిమా 4 కోట్లతో తెరకెక్కి 10 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ రాబోతోంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తోంది. రాజ్ కిరణ్ డైరెక్షన్ లో అంజలి మెయిన్ లీడ్ గా శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్, హర్షవర్ధన్ రాణి ఇలా పెద్దగా ఫేమ్ లో లేని యాక్టర్స్ తో హారర్ కామెడీగా వచ్చి బ్లాక్ బస్టర్ అయింది గీతాంజలి. ఈ సినిమా క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని అంజలి, అలీ, సునీల్, శకలక శంకర్ లాంటి టాప్ మోస్ట్ కమేడియన్స్ తో గీతాంజలి మళ్లీ వచ్చింది రెడీ అవుతోంది. అంజలి 50వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అసలు ఈ సీక్వెల్ అనౌన్స్ చేసినప్పటి నుంచే సినిమా మీద బజ్ క్రియేట్ అయింది. అయితే వీటన్నింటికి మించి ట్రైలర్ లో డబుల్ డోస్ లో ఎంటర్టైన్మెంట్ తో పాటు అసలు ఈ సినిమా టీం చేసిన పబ్లిసిటీ స్ట్రాటజీ ఫుల్ వర్కౌట్ అయింది. హారర్ కామెడీ కాబట్టి శ్మశానంలో టీజర్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్టు వీడియో రిలీజ్ చేయడంతో టాలీవుడ్ మొత్తం ఈ సినిమా గురించి మాట్లాడుకుని కావలసినంత పబ్లిసిటీ ఇచ్చేశారు. దాంతో సినిమా మీద కావలసినంత క్రేజ్ వచ్చేసింది. అయితే ఈవెంట్ కి శ్మశానాన్ని క్యాన్సిల్ చేసి హోటల్లో పెట్టినా సినిమా మీదున్న బజ్ లో మాత్రం పెద్ద తేడా లేదు. గీతాంజలికి కథ ఇచ్చిన కోన వెంకట్ గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాకి కూడా స్టోరీ ఇస్తున్నారు. అయితే ఈసారి డైరెక్టర్ గా శివ లైన్ లోకి వచ్చారు. మరి ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ తో స్ట్రాంగ్ బజ్ తో రిలీజ్ కాబోతున్న సినిమా ఆడియన్స్ ని ఎలా ఎంగేజ్ చేస్తుందో చూడాలి. ఓజీ పక్కా డేట్ కే వస్తుందంటున్నా ప్రొడ్యూసర్లు. వరుణ్ తేజ సినిమాకి చిరంజీవి చీఫ్ గెస్ట్, రత్నవేల్ని రంగంలోకి దించిన రామ్ చరణ్, గమ్యాన్నే ఫాలో అవ్వమంటున్న విశ్వక్సేన్. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఓజీ పక్కా అనుకున్న డేట్ కి వస్తుందని చెప్తున్నారు నిర్మాతలు. ఏప్రిల్లో ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యాక పవన్ మిగిలిన షూట్ కంప్లీట్ చేస్తారని, సినిమాని సెప్టెంబర్ 27ని రిలీజ్ చేస్తామని కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు ప్రొడ్యూసర్ దానయ్య. ఆపరేషన్ వాలంటైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రెడీ అవుతోంది. మార్చి 1న హిందీ, తెలుగులో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఈ ఆదివారం జేఆర్సీ కన్వెన్షన్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసింది. ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ అటెండ్ అవుతున్నట్టు అనౌన్స్ చేసింది టీం. రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమా సెట్స్ మీదకి వెళ్లడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే స్టార్ క్యాస్ట్ రెడీ చేసిన టీం లేటెస్ట్ గా ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ రత్నవేలు అంటూ పోస్టర్ రిలీజ్ చేసింది. శంకర్ తన సినిమాలకు రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే గేమ్ చేంజర్ ని సెప్టెంబర్ లేదా అక్టోబర్లో రిలీజ్ చేయాలని చూస్తుంటే ఇండియన్ 2ను ఎట్టి పరిస్థితుల్లో సమ్మర్కే రిలీజ్ చేయాలని డేట్ ఫైనల్ చేస్తున్నారు.
విశ్వక్సేన్ అఘోరా క్యారెక్టర్ లో డిఫరెంట్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న గామి సినిమా మార్చి 8న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా నుంచి గమ్యాన్నే ఫుల్ సాంగ్ రిలీజ్ చేసింది టీం. సముద్రఖని, ధన్రాజ్ లీడ్ రోల్స్ లో ధన్రాజ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రామం రాఘవం సినిమా డబ్బింగ్ పనుల్ని స్టార్ట్ చేసింది. సమంత సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటికే చాలా కాలంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత మరోసారి వెకేషన్ కి వెళ్లినట్టు తెలుస్తోంది. నీళ్లలో 2 పీస్ తో సమంత పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. యాక్షన్ లవర్స్ కి వార్నర్ బ్రదర్స్ మరో విజువల్ ఫీస్ట్ రెడీ చేస్తోంది. ఈ సంవత్సరం రిలీజ్ కి రెడీ అవుతున్న గాడ్జిల్లా కాంగ్ ద న్యూ ఎంపైర్ ట్రైలర్ తో అదరగొట్టిన నిర్మాతలు లేటెస్ట్ గా తెలుగులో ఈ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. డిఫరెంట్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఇంటి నెంబర్ 13 సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ టీజర్ ఇప్పటికే ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసింది. లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి రాజ్యలక్ష్మి పాడిన ప్రమోషనల్ సాంగ్ ను రిలీజ్ చేసింది టీం. బాలీవుడ్ నుంచి క్రేజీ మూవీ టీజర్ రిలీజ్ అయింది. కరీనా కపూర్, టబు, కృతి సనన్ లీడ్ రోల్స్ లో ద క్రూ టైటిల్ తో రాకేష్ కృష్ణన్ డైరెక్ట్ చేసిన మూవీ టీజర్ రిలీజ్ అయింది. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 29న రిలీజ్ కాబోతోంది. సో వ్యూవర్స్, ఇది వాళ్ళ 10 Max. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ స్మైలింగ్. బై బాయ్.